యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు తన ప్రేమని యాక్సెప్ట్ చేసి పెళ్లికి ఒప్పుకునే కండిషన్కి నువ్వు ఓకే అంటే నేను నా పరపతిని పనంగా పెట్టి ఆ అమ్మాయికి బెయిల్ ఇప్పిస్తాను. నీ ప్రేమ విడుదల కావాలి అంటే నా కూతురుతో ముడిపడాలి. నీకిది ఓకేనా? సార్, మీ అమ్మాయి ఏంటి నన్ను ప్రేమించడం ఏంటి? నాకు ఏం అర్థం కావడం లేదు సార్. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నాకు నా కూతురంటే ప్రాణం. అమ్మా చరిత, చరిత వస్తున్నాను డాడీ. హాయ్ ఆంటీ. నేను గుర్తున్నానా తారక్? బాల్తో పాటు నువ్వు నా సొంతం కావాలి. నా ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే నా నిరీక్షణకి ఇలా ఫలితం దక్కబోతోంది. మన పెళ్లి దైవ నిర్ణయం, అందుకే నీ పెళ్లి జరగలేదు. ఇలా మనం కలిసే దారి చూపించాడా దేవుడు. నేనన్నది సత్యం. మన ప్రేమకి ఇదే నిదర్శనం. హలో. తారక్ గారు, మిథునని సబ్ జైలుకి తీసుకువెళ్లారు. బెయిల్ సంగతి ఏమైందండి? మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? నేను ఆ పని మీదే ఉన్నాను. మీతో తర్వాత మాట్లాడతాను. చరిత, ప్లీజ్ అర్థం చేసుకో. నేను మిథునని ఎంతగానో ప్రేమించాను. నా ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. పెళ్లి కాలేదుగా. నువ్వు అప్పుడే మా అమ్మాయి ప్రేమను ఒప్పుకొనుంటే పెళ్లి ఎప్పుడైపోయేది? అది కాదు సార్. చూడు తారక్, ప్రేమే జీవితం కాదు, అది జీవితంలో ఒక చాప్టర్ అంతే. నిజంగా నువ్వు మిథునను ప్రేమిస్తే ఆమె సంతోషం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడకూడదు. త్యాగంతోనే ప్రేమ విలువ పెరుగుతుందయ్యా. సార్, ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. వీలైతే బెయిల్ ఇప్పించండి సార్. లేకపోతే వదిలేయండి అంటావు, అంతేనా? నీ ప్రేమకు ప్రతిఫలంగా నువ్వు తనకిచ్చేది జీవితకాలం జైలు శిక్ష. అప్పుడు నీ ప్రేమకి అర్థమేముంటుంది? నేరం తను ఒప్పుకున్నాక బెయిల్ రాదు, శిక్ష తప్పదు. అది ఆఖరికి ఉరిశిక్ష అయినా ఆశ్చర్యం లేదు. ఆలోచించుకో తారక్, తను విడుదల చాలా కష్టం.
కానీ నా కూతురు మీదున్న ప్రేమతో నేను ఈ బెయిల్ కోసం రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. నువ్వు తన కోసం త్యాగానికి ముందుకు రాలేవా? నా కూతురు నిన్ను ఎంతగానో ప్రేమించే మనిషే కదా. ప్రేమ కన్నా త్యాగం గొప్పది అంటారు. నిన్ను ప్రేమించే అమ్మాయి కోసం నువ్వు ప్రేమించే అమ్మాయిని వదులుకోలేవా? ఒక్కసారి ఆలోచించుకో తారక్. చాలు బాబు. ఏం కాదు, బాధపడకండి, అంతా మంచి జరుగుతుంది. మిథున ఏదే? బెయిల్ దొరికిందా అమ్మా? ఈ పరిస్థితిలో దానికి బెయిల్ దొరకడం కష్టమని చెబితే నాన్న తట్టుకోగలడా? అమ్మ ధైర్యం చెడుతుంది. ఏమైందంటే మాట్లాడవేంటే వైషు? కాలం మనల్ని పరీక్షిస్తుందమ్మా. అంటే ఇప్పుడు శని ఆదివారాలు సెలవులు వచ్చాయి కదా అత్తయ్య గారు. సోమవారం దాకా బెయిల్ రాదు. మిథునని సోమవారం తీసుకురాగలం. మావయ్య గారు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. బుల్లెమ్మ అన్ని విషయాలు చూసుకుంటుంది కదా. అవునన్న, మీరు ధైర్యంగా ఉండండి. మిథునకి ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. ఎలా అయినా దాన్ని బయటకు తీసుకొస్తాను. మా ధైర్యం అంతా నువ్వేనమ్మా. దాన్ని ఒకసారి చూస్తే మాకు తృప్తిగా ఉంటుంది. తారక్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు నాన్న. ఏదో వీళ్ళంతా ఉండబట్టి నాన్ననింటికి తీసుకురాగలిగామే. పాపం అల్లుడు గారి దగ్గరుండి కన్న కొడుకులా మీ నాన్నగారిని చూసుకుంటున్నారు. మా కష్టాన్ని అర్థం చేసుకుని సాయంగా నిలబడ్డారు. చాలా థ్యాంక్స్ శేఖర్ గారు. అయ్యో బుల్లెమ్మ, ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకులే? మనం ఏమైనా పరాయి వాళ్ళమా? నువ్వు నా భార్యవే. ఇది నా అత్తారిల్లు. మీరు భార్య కష్టాలన్నీ మీ బాధ్యతగా తీసుకున్నారు. నేను మీ భార్యగా మీ వెంట కలిసి రాలేకపోతున్నాను. నన్ను క్షమించండి శేఖర్ గారు. చూడమ్మా వైష్ణవి, బంధుత్వం కలవకముందే నువ్వు మా శేఖర్ విషయంలో, మాలిని విషయంలో ఎంతో సహాయం చేశావు. ఇప్పుడు మనం ఒకటయ్యాం. బంధం, బంధుత్వం ఏర్పడింది. ఇంకా నీ ఒంటరి పోరాటం ఎందుకమ్మా? అందరం కలిసి ఒక్కటిగా ఒకరికొకరం సాయంగా ఉండి మిథున సమస్యకి పరిష్కారం చూద్దాం. మన సంతోషాల మీద ఎవరి దృష్టో పడిందమ్మా. పెళ్ళవగానే వ్రతం చేసుకుంటే దోషాలన్నీ పోతాయని అత్తయ్యగారు చెప్పారు. నువ్వు కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టమ్మా. అసలు మిథున పెళ్ళే కదా మొదట ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాతే నా పెళ్లి ఫిక్స్ అయింది కదా అత్తయ్య గారు. నీ పెళ్లి జరిగిపోయింది కదమ్మా. మిథున కోసం నువ్విలా
మిథున నా ప్రాణం అత్తయ్య గారు. చేసుకోగలను. అందాక మీ కోరిక మన్నించలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. చూడండి వైష్ణవి గారు, ఇటు మామయ్య గారి ఆరోగ్యం, అటు మిథున విషయం మీరొక్కరే ఎలా చూసుకుంటారు చెప్పండి. అక్కడికి వస్తే ఒకరికొకరం సాయంగా ఉంటాం కదా. అవునమ్మా, మాలిని చెప్పేది కూడా కాస్త ఆలోచించు. నేరం మిథున మీద ఉండగా నేను కాపురానికి రాలేనత్తయ్య గారు. దాని వేదన తీరందే నేను మనశ్శాంతిగా ఉండలేను. కూతుళ్ల స్థానంలో కొడుకులాగా శేఖర్ గారు నిలబడ్డారు. ఆత్మస్థైర్యానికి మీరంతా ఉన్నారు. అదే నాకు చాలా తృప్తిగా ఉంది. ఆక్షేపాలన్నీ తొలగిపోతేనే ఆపేక్షలు పంచుకోగలను. తప్పులు మనం కనుక్కున్నంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోరమ్మా. అది ఆత్మరక్షణ కోసం చేసిన తప్పే కాని కావాలని చేసిన నేరం కాదు. దానికి ఓదార్పు దొరికేదాకా నేను రాలేనత్తయ్య గారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, బలవంత పెట్టద్దు. అమ్మా వైష్ణవి, నా ఆరాటం కొద్దీ నిన్ను అడిగాను కానీ నేను అపార్థం చేసుకొని కాదమ్మా. నీకన్ని విషయాల్లో మా సాయం ఎప్పుడూ ఉంటుందమ్మా. బుల్లెమ్మా, నువ్విట బాధపడద్దు. నువ్వేడిస్తే నేను చూడలేను. పర్వాలేదులే బుల్లెమ్మా, మిథున బయటకు వచ్చాక వద్దుగానిలే. ఆ మిథున సంతోషం కోసం నేను నా ప్రేమని త్యాగం చేయడం తప్ప వేరే మార్గం లేదు. I feel very happy, Tarek. ఇంత ఆనందం జీవితంలో ఇదే ఫస్ట్ టైం. Open your eyes.
హ్మ్. వైశ్యు నిర్దోషి. ఈ హత్య నేనే చేశాను. నేనే కాదమ్మా, సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకున్నా బెయిల్ ఇప్పించలేరు. ఎందుకంటే మీ చెల్లెలు నేరం తనే చేశానని ఒప్పుకుంది కాబట్టి. లాయర్స్ వల్ల అవదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవుతుంది. బ్రేకింగ్ న్యూస్. నవవధువు పెళ్లి మండపంలో అరెస్ట్. 3 ముళ్లకు ముందే మర్డర్ కేసులో వధువు. వివరాల్లోకి వెళితే మరో 10 నిమిషాల్లో పెళ్లి జరిగి ఇంకో ఇంటికి వెళ్లి దీపం పెట్టాల్సిన అమ్మాయి తన మీద అఘాయిత్యం చేయబోయిన వ్యక్తిని గట్టిగా తోస్తే గోడకు తగిలి చనిపోయాడని ఆ అమ్మాయి చెప్పింది. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రియుడి విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో అతను పెళ్లి వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ప్రేమ విషయం చెప్తాడో అని, అందరికీ తెలిసి పెళ్లి ఆగిపోతుందోనన్న భయంతో కళ్యాణ మండపంలోనే చంపేసిందని తెలిపారు. తారక్, నిన్ను చూస్తుంటే చాలా భయంగానూ బాధగానూ ఉంది. నీ మనసు తెలిసిన దాన్ని, నీ ప్రేమ నాకు తెలీదా? మిథునాన్ని ప్రేమించి ఆ చరిత్రతో పెళ్ళంటే చాలా కష్టమని నాకు తెలుసు. నీలో నువ్వు ఎంత మదన పడుతున్నావో, ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. మామ్, నేనేం చెయ్యాలి మామ్? నీ గురించి అన్నీ తెలిసిన తల్లిగా ఇది నేను చెప్పకూడదు. మిథున కోడలిగా మన ఇంటికి రాబోయే మహాలక్ష్మని నేనెంతో సంబరపడ్డాను. కానీ ఆఖరి క్షణంలో నా ఆశలన్నీ నిరాశలయ్యాయి. తారక్, తన పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందిరా. నేను కూడా మర్చిపోలేకపోతున్నాను మామ్. కష్టమేరా, కానీ కొన్ని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకోక తప్పదు నాన్నా. అంటే నిజంగా మనం తన మేలు కోరేవాళ్ళమైతే, తన క్షేమం తలిస్తే మిథున జీవితం జైలుపాలు కాకుండా కాపాడుకోవాలరా. అంటే చరిత్రని చేసుకోవాలంటావా? ఎలా అంటాన్రా? కాకపోతే మినిస్టర్ ఇచ్చిన ఇంత మంచి అవకాశం మనం వదులుకోవడం కూడా మంచిది కాదనిపిస్తోందిరా. మనం మిథునకి ఏ విధంగా సహాయం చేయలేనప్పుడు, చేయగలిగిందేమీ లేనప్పుడు ఆ విషయం కూడా ఆలోచించడంలో తప్పులేదు కదా నాన్న. మిథున జీవితం జైలు పాలు కాకుండా చేయడమే మనం చేయగల ఫేవర్. మంచో చెడు, తప్పో ఒప్పు, నాకొచ్చిన ఆలోచన నీకు చెప్పాను. నువ్వే ఆలోచించు.
మిథున, నిన్ను స్టేషన్లో అలా చూస్తుంటే నా ప్రాణం విలవెల్లాడిపోయింది. నా గుండె ఆగినట్టయిపోయింది. ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళ క్షేమం కోరుకోవడం, నిస్సహాయంగా ఉండడం కాదు కదా. నా ప్రేమ ఎంత గొప్పదైనా నిన్ను విడిపించలేదు. అలా అని వదిలేలేను. నా ప్రేమ ఏం కోరుతుందో తెలుసా మిథున? నీ సంతోషం. నీ మీద నాకు ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ కోసం నిన్ను కూడా దూరం చేసుకునేంత ప్రేమ.